సభ్యులకు నమస్కారం. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 4వ సంవత్సరం కోర్సులో భాగంగా నూతన యుగం యొక్క ఆర్థిక విధానాలకు ఒక అద్భుతమైన ఉదాహరణ ఐడియాస్2 ఐటీ సంస్థ తన కంపెనీ యొక్క 33% వాటాను ఉద్యోగులకు కేటాయించటం. ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5 సంవత్సరాల కోర్సులో భాగంగా మానవ సమాజం ముందు ఉన్న 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి చాలా తరచుగా గుర్తు చేయడం జరుగుతుంది. ఆ 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏమిటంటే, 1 ఉజ్వల భవిష్యత్తు, 2 మహావినాశనం. ఆ ఉజ్వల భవిష్యత్తు ఏమిటి అంటే, శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా భూమిని స్వర్గంగా మార్చే వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొంది ఈ శతాబ్దం చివరి నాటికి భూమి స్వర్గంగా మారుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్న ఇంకొక పరిస్థితి ఏమిటంటే మహావినాశనం. ఆ మహావినాశనం ఏమిటంటే, మానవ సమాజంలో ప్రస్తుతం ఉన్న వివిధ వ్యవస్థల వల్ల ఈ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాల యొక్క ప్రస్తుతం ఉన్న విధానాల వలన రానున్న 16 సంవత్సరాలు ఏర్పడే ప్రకృతి వైపరీత్యాల్లో 90% మంది మానవ జాతి నశించిపోయే అవకాశం ఉంది. ఈ 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ప్రస్తుతం మానవ సమాజం ముందున్నాయి. అటు ఉజ్వల భవిష్యత్తు ఉంది, ఇటు మహావినాశనం కూడా ఉంది. ఈ మహావినాశనం వైపు తీసుకెళ్తున్న ఈనాటి వ్యవస్థల స్థానంలో భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే వ్యవస్థలు అంటే ఈ 5 రంగాల యొక్క విధానాలు మారినప్పుడు మాత్రమే, ఆ నూతన విధానాలు ప్రాచుర్యాన్ని పొందినప్పుడు మాత్రమే ఈ మహావినాశనాన్ని మనం తప్పించుకోగలుగుతాం. కానీ పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య మాస్టర్కే కూడా 2025 నాటికే దైవీ ప్రణాళిక సంబంధించిన మార్పుల్ని మనం స్పష్టంగా గమనిస్తాము అని చెప్పడం వలన ఈ 2025 నాటికే భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఆ వ్యవస్థలు, విధానాలు కూడా ప్రాచుర్యాన్ని పొంది ఈ మహావినాశనాన్ని మనం తప్పించుకునే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మనం చాలా తరచుగా గుర్తు చేసుకుంటున్నాం. ఈ 2025 నాటికే ఆ నూతన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందడానికి సంబంధించిన పరిస్థితులని, సంఘటనల్ని చాలా తరచుగా వివరించడం జరుగుతుంది. ప్రపంచంలో ఈ నూతన యుగానికి సంబంధించిన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందే సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. వాటిని తరచుగా గుర్తు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అటువంటి ఇంకొక సంఘటన ఇటీవల జరిగింది ఏంటి అంటే, ఐడియాస్2 ఐటీ అనే సంస్థ తన ఉద్యోగులకి కంపెనీలోని 33% వాటాని కేటాయించటం. ఈ రాబోయే ఆర్థిక విధానాల గురించి పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య చెప్పింది ఏంటంటే, రాబోయే రోజుల్లో కోఆపరేటివ్ బేసిస్ మీద ఈ కుటీర పరిశ్రమల యొక్క వ్యవస్థ నిర్మించబడుతుంది. లాభాల్లో ఉద్యోగులకు కూడా వాటా ఇవ్వబడుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈనాడు అనేక ఆర్థిక పద్ధతులు ప్రచారంలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో అంటే అప్పటికి సామ్యవాదం అని, ఈ పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు, రకరకాల ఆర్థిక విధానాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఒకటే ఒక ఆర్థిక విధానం ప్రాచుర్యంలో ఉంటుంది, ఒకే ఒక ఆర్థిక విధానం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. అదేంటంటే బృహత్ పరివార వ్యవస్థ అని చెప్పారు ఆయన. లార్జ్ స్కేల్ ఫ్యామిలీ వ్యవస్థ, ఫ్యామిలీ సిస్టమ్. రాబోయే రోజుల్లో ఉండే ఆర్థిక వ్యవస్థ యొక్క పేరేంటి అంటే, ఈ పెట్టుబడిదారీ ఆర్థిక విధానము కాదు, సామ్యవాద ఆర్థిక విధానము కాదు. సామ్యవాద ఆర్థిక విధానాల్లో ప్రభుత్వం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో పెట్టుబడిదారుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. కానీ రాబోయే రోజుల్లో ప్రాచుర్యం పొందబోయే ఆర్థిక విధానం ఏంటంటే బృహత్ పరివార వ్యవస్థ, లార్జ్ స్కేల్ ఫ్యామిలీ వ్యవస్థ. అంటే ఒక ఆర్థిక సంస్థ ఎలా ఉంటుందంటే, ఒక లార్జ్ స్కేల్ ఫ్యామిలీలకు ఒక ఉమ్మడి కుటుంబంలో ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక ఉమ్మడి కుటుంబాలు నిర్వహించే వ్యవస్థ కింద ఉంటుంది. ప్రతి వ్యాపారం కూడా ఆర్థిక విధానాలు ఆ విధంగా ఉంటాయి. అంతే తప్ప ఒక పెట్టుబడిదారుడు పెట్టుబడి పెట్టడం, అతని క్రింద ఉద్యోగులు పనిచేయడం ఆ వ్యవస్థ ఉండదు. లేదా ప్రభుత్వమే రకరకాల సంస్థలను పెట్టి ఆ ప్రభుత్వం యొక్క అజమాయిషుల సంస్థలు నడవడం అదే ఉండదు. కొన్ని వందల సంఖ్యలో ఒక లార్జ్ స్కేల్ ఫ్యామిలీ వ్యవస్థలో ఉంటుంది. పూర్వం కొన్ని తరాలు, కొన్ని వందల మంది ఒక్కొక్క ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు. అదేవిధంగా ఈ ఆర్థిక విధానాలు, రకరకాల వ్యాపారాలన్నీ కూడా ఎలా నడుస్తాయంటే, పూర్వం ఆ ఉమ్మడి కుటుంబాలు ఎలాగో ఉన్న ఆస్తిని, ఉన్న వనరుల్ని పంచుకుని తింటూ దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు కూడా అదేవిధంగా జరుగుతుంది. ఈ దైవీ ప్రణాళిక యొక్క ఈ నూతన ఆర్థిక విధానాలకు అనుగుణంగా ఇటీవల చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న
ఐడియాస్2ఐటీ అనే సంస్థ మరి లార్జ్ స్కేల్ ఫ్యామిలీ సిస్టమ్ ప్రాచుర్యాన్ని పొందే సంఘటనలు ఏమైనా జరుగుతున్నాయి అంటే ఉమ్మడి కుటుంబ ఆర్థిక వ్యవస్థ లాంటి బిజినెస్ ఎక్కడన్నా ఆ మోడల్ ఎక్కడన్నా మనకు కనిపిస్తుందంటే ఆ మోడల్ ఇటీవల చాలా స్పష్టంగా మనకి ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. అదేమిటి అంటే చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఐటీ సంస్థ ఐడియాస్2ఐటీ ఆ కంపెనీ పేరు. ఆ కంపెనీ ఏమని ప్రకటించిందంటే తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకి 33% వాటానిస్తున్నాను అని ప్రకటించడం జరిగింది. ఆ కంపెనీని 2009లో కంపెనీని ప్రారంభించారు. 2009 నుండి పనిచేస్తున్న ఒక 40 మందికి 33%లో 5% ఇస్తున్నారు. అంటే మొదటి నుంచి ఆ కంపెనీలో ఉంటూ ఆ కంపెనీతో పాటు ఉన్న వ్యక్తులకి ఈ 33%లో 5% కేటాయిస్తున్నారు. మొత్తం 750 మంది ఉద్యోగులు ఉన్నారు ఆ కంపెనీలో. ఆ మిగతా 700 మందికి కూడా మిగతా 28% వాటాని ఇస్తున్నట్టు ఆ సంస్థను స్థాపించిన శ్రీ మురళీ వివేకానందన్ ప్రకటించడం జరిగింది. ఆయన ఏమంటారంటే 2009లో ప్రారంభమైన మా కంపెనీ ప్రస్తుతం $1,000 మిలియన్ సంస్థగా, $1,000 మిలియన్ అంటే సుమారు 800 కోట్ల రూపాయల సంస్థగా ఆ సంస్థ ఎదిగింది. 2009లో ఒక చిన్నగా స్టార్ట్ చేసాం మా కంపెనీని, ప్రస్తుతం అది ఒక 800 కోట్ల సంస్థగా ఎదిగింది. ఈ డెవలప్మెంట్ని అభివృద్ధి ఫలాలని మా కంపెనీలో పనిచేస్తున్న 750 మందికి కూడా మేము పంచుతున్నామని ఆయన ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఈ పథకానికి ఏం పేరు పెట్టారంటే ఉద్యోగుల భాగస్వామ్య పథకం అన్నారు. ఆయన ఎంప్లాయీ వెల్త్ షేరింగ్ పథకం అని. మేము అమలు చేస్తున్న ఈ ఉద్యోగుల భాగస్వామ్య పథకంలో దానివల్ల ఏమవుతుందంటే ఉద్యోగుల అంకితభావం పెరుగుతుంది. ఈ సంస్థ మాది. ఆ ఉమ్మడి కుటుంబంలో అందరు వ్యక్తులు కూడా ఈ కుటుంబం మాది, కుటుంబానికి సంబంధించిన సంపద మాది, కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు మావి, ఆ వనరులు మావి అని ఏ విధంగా అనుకుంటారో ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి మేము కలిసికట్టుగా కృషి చేయాలని ఏ విధంగా అనుకుంటారో అదేవిధంగా ఈ ఉద్యోగుల భాగస్వామ్య పథకం వల్ల ఇందులో పనిచేస్తే ఈ ఉద్యోగస్తులకి యొక్క అంకితభావం పెరుగుతుంది సంస్థను డెవలప్ చేయడానికి. చేత ఇది మా సంస్థ యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలకి చాలా ఉపకరిస్తుంది అన్నారు ఆయన. ఎప్పుడైతే ఉద్యోగుల అంకిత భావంతో పనిచేశారో ఈ మా సంస్థ లాంగ్ టర్మ్లో చాలా బాగా గ్రో అవుతుంది అని ఆయన మురళీ వివేకానందం తెలియజేయడం జరిగింది. ఈ కంపెనీ ఇప్పుడు 33% షేర్లను ప్రకటించడమే కాకుండా కంపెనీ ఉద్యోగులకి లాస్ట్ ఇయర్ 2022లో కూడా 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ పనిచేసిన ఒక 100 మందికి, ఆల్రెడీ ఒక 750 మంది కంపెనీలో పనిచేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అప్పటికి ఒక 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక 100 మందికి 100 కార్లు బహుమతిగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ 100 మందే కాకుండా ప్రస్తుతం ఈ సంవత్సరం ఇంకొక 50 మంది 5 సంవత్సరాలు పూర్తయితే, అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకి 4 ఏళ్ళు పూర్తయి ఇప్పుడు ఇంకొక సంవత్సరం 5 ఏళ్ళు పూర్తయిన ఒక 50 మందికి ఈ సంవత్సరం కూడా 50 కార్లు ఇస్తుంది ఆ కంపెనీ. లాస్ట్ ఇయర్ ఒక 100 కార్లు ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా 5 ఏళ్ళు పూర్తయిన ఉద్యోగులందరికీ కూడా 50 కార్లు ఇవ్వడం జరుగుతుంది. సుమారు 8 లక్షల నుండి 15 లక్షల మధ్యలో ఆ మారుతి సుజుకి ఆ కంపెనీకి చెందిన కార్లని మీకు ఇష్టమైన కార్లని మీరు ఏదైనా తీసుకోవచ్చు అని ఆ కంపెనీ ప్రకటించడం జరిగింది. గత సంవత్సరం ఆ కంపెనీ CEO శ్రీమతి గాయత్రి వివేకానందన్, ఫౌండర్ ఏమో ఆయన మురళీ వివేకానందన్, CEO ఆయన భార్య గాయత్రి వివేకానందన్. ఆవిడేమంటారు అంటే గత సంవత్సరం 100 కార్లని మా కంపెనీ మా ఉద్యోగస్తులకు ఇచ్చినప్పుడు, మా కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ ఖర్చును మీరు ఎలా భరించగలరు, మీరు ఎలా సస్టైన్ అవ్వగలరు దీన్ని అని అందరూ డౌట్ పడ్డారు. కానీ మేము ప్రస్తుతం ఆ 100 కార్లు ఈ సంవత్సరం 50 కార్లు ఇవ్వడమే కాదు 33% వాటాను కూడా ఇస్తున్నాము అని ఆవిడ ప్రకటించడం జరిగింది. ఈ ఐడియాస్2ఐటీ కంపెనీ యొక్క యాక్టివిటీస్ ఎక్కువగా మన చెన్నై, అమెరికా, మెక్సికో కేంద్రంగా జరుగుతున్నాయి. ఈ ప్రస్తుతం $1,000 మిలియన్ రేంజ్లో ఉన్న ఈ కంపెనీ రానున్న 4 ఏళ్లలో 3 రెట్ల స్థాయికి అభివృద్ధి చెందుతుంది అని ఆయన ఈ సందర్భంగా మురళీ వివేకానందన్ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో మాకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు అని చేత మేము ఈ కలిసికట్టుగా కృషి చేయడం వల్ల రానున్న 4 ఏళ్లలో మా కంపెనీ దీనికంటే 3 రెట్లు పెరుగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనివల్ల మేము నష్టపోయేది ఉండదు, ఇంకా మాకు బాగా గ్రో అవుతామని చెప్పడం జరిగింది. ఈ డివైన్ ప్లాన్ ప్రకారం మనం ఈ డివైన్ ప్లాన్ ఈ రానున్న 2 ఏళ్లలోనే ఈ సంస్థలు బాగా ప్రాచుర్యం పొందుతాయని మనం తరచుగా అనుకుంటున్నాం. ఈ ఆర్థిక రంగం ఎలా ఉంటుందంటే లక్షలాది మంది ఉద్యోగులతో ఉండే కార్పొరేట్ సంస్థల కంటే కూడా
కొన్ని వందల మందితో ఉంటే ఈ కోఆపరేటివ్ పద్ధతి, ఇప్పుడు ఆ కంపెనీ ఐడియాస్ టు ఐటీ కంపెనీ ఎప్పుడైతే ఇలాగ ఉద్యోగస్తులకి బహుమతులు ఇస్తూ కంపెనీలో షేర్లు కూడా ఇస్తుందో అది ఒక కోఆపరేటివ్ కంపెనీగా మారుతుంది. ఈ పద్ధతిలో ఉండి ఎంతమంది ఉంటారని కొన్ని వందల మంది ఉంటారు ఇటువంటి కంపెనీల్లో. భారీ స్థాయి కార్పొరేట్ సంస్థల్లో లక్షల మందితోటి ఒక కంపెనీని డెవలప్ చేయడం ఇప్పుడు ఒక డెవలప్మెంట్ మోడల్గా ఉంది ఇంటర్నేషనల్గా. ఒక సంస్థ బాగా గ్రో అయ్యింది. ఒక ఐడియల్ ఏంటంటే కొన్ని లక్షల మందితో కూడిన ఒక కార్పొరేట్ సంస్థను డెవలప్ చేయడం. కానీ రాబోయే రోజుల్లో ఆర్థిక విధానం ఎలా ఉంటాయంటే లక్షలాది మందితో కాకుండా ఆ భారీ పరిశ్రమలు భారీ స్థాయి సంస్థలు కాకుండా కుటీర పరిశ్రమలే ప్రాచుర్యాన్ని పొందుతాయి. కుటీర పరిశ్రమలే ఆధారంగానే ఆర్థిక వ్యవస్థ నిర్మింపబడుతుందని చెప్పడం జరిగింది పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య. అందుచేత ఇటువంటి చిన్న చిన్న కంపెనీలు వాటితో పోల్చుకుంటే, ఆ భారీ కార్పొరేట్ కంపెనీలతో పోల్చుకుంటే కొన్ని వందల మందితో పనిచేసి ఇటువంటి చిన్న స్థాయి మధ్యస్థాయి సంస్థలే ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందుతాయి. చేత ఆ కాల ప్రవాహం ఎటువైపు ఉంది అంటే ఈ చిన్న స్థాయి మధ్యస్థాయి ఇప్పుడు సడన్గా వాళ్ళు ఈ వెల్త్ షేరింగ్ పథకాన్ని ప్రకటించగానే ఇంటర్నేషనల్గా కంపెనీ గురించి అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇది ఎలా సాధ్యం, ఒక కంపెనీలో 33% వాటాలని ఉద్యోగులకు ఇవ్వడం అనేది, ఇది మంచి ఐడియాలో అనేది. వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే ఒక భార్యాభర్తలు ఇద్దరూ కలిసి డెవలప్ చేశారు ఆ ఫ్యామిలీ సిస్టమ్. ఈ లార్జ్ స్కేల్ ఫ్యామిలీ సిస్టమ్ అని రాబోయే ఆర్థిక విధానాలు మనం చెప్పుకుంటున్నాం కదండి. ఆ ఉమ్మడిగా చేయడం వల్ల కంపెనీలోని వ్యక్తులను కూడా తమ ఫ్యామిలీగా వాళ్ళు భావించడం వల్ల ఇప్పుడు ఆ కంపెనీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. మీరు ఆ న్యూస్ కనుక చూస్తే ఐడియాస్ టు ఐటీ సంస్థ అనేది దాని మీద అనేక ఆర్టికల్స్ మనకి ఇప్పుడు నెట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఆర్థిక రంగానికి ఒక ఆదర్శంగా ఇప్పుడు ఆ కంపెనీ నిలబడింది. ఈ నూతన యుగ ఆర్థిక విధానాల్లో భారతదేశంలోని ఇటువంటి చిన్న మధ్యస్థాయి సంస్థలే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి ఆ భూమిని స్వర్గంగా మార్చడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఈ ఫ్యామిలీ తరహా విధానాలు ఇప్పుడు మన దేశం యొక్క ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఫ్యామిలీ సిస్టమ్ అని చెప్తూ ఉంటారు ఇంటర్నేషనల్గా కూడా. ఈ ఫ్యామిలీ సిస్టమ్ తోటి ఆర్థిక విధానాలని అందజేసే ఆ నైపుణ్యం ఎవరికి ఉంటుందంటే భారతీయులకు ఎక్కువగా ఉంటుంది. పెద్ద భారీ స్థాయే కాకుండా చిన్న స్థాయి మధ్యస్థాయి సంస్థలతో కూడా హాయిగా ఉంటూ కొన్ని వందల మంది కలిపి పనిచేస్తూ తమ యొక్క ప్రత్యేకతను నిలబెట్టుకోవడం, ప్రతి సంస్థ కూడా తన యొక్క ఐడెంటిటీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. లక్షలాది మందితోటి ఆ మైక్రోసాఫ్ట్ లేదా క్యాప్జెమినీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలే కాకుండా టెస్లా ఇవన్నీ లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటారు. అంత పెద్ద భారీ స్థాయి పరిశ్రమలు ప్రాచుర్యం పొందడమే కాకుండా చిన్న చిన్న స్థాయి సంస్థలు కూడా తమ యొక్క యూనిక్నెస్, ఆ ప్రత్యేకతను నిలబెట్టుకునే పరిస్థితి, దాన్ని అందజేసే నైపుణ్యం మన భారతీయ సంస్థలకు ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ చిన్న స్థాయి మధ్యస్థాయి భారతీయ సంస్థలే ఈ ఫ్యామిలీ సిస్టమ్ తోటి ఒక కంపెనీని గ్రో చేయడం ఎలా చేయొచ్చో చూపించే ప్రపంచానికి, తద్వారా ఈ భారీ పరిశ్రమలు భారీ సంస్థల ద్వారా వచ్చే పొల్యూషను, ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుండి మనం తప్పించుకొని ఈ కుటీర పరిశ్రమలు చిన్న స్థాయి సంస్థలు ఆ లోకల్గా లేదా అవసరమైతే ఇంటర్నేషనల్గా తమ సేవలను అందిస్తూ తమ ప్రత్యేకతలు నిలుపుకుంటూ ఒక నూతనమైన ఆర్థిక విధానాన్ని అందజేస్తూ భూమిని స్వర్గంగా మార్చడంలో మన ఇండియన్ కంపెనీలే కీలక పాత్ర వహిస్తాయి దైవీ ప్రణాళిక ప్రకారం కూడా. అంటే ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచంలో ఆర్థిక రంగంలో ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది. ఇంకేముంది, అమెరికాలో రిసెషన్ వచ్చేస్తుంది అంటారు కొంతమంది ఎక్స్పర్ట్స్. వాళ్ళ మాటలని ఈజీగా అంత తేలిగ్గా తీసిపడేయలేము. ఇంకొంతమంది రాదు అంటారు, వాళ్ళ మాటలని తీసేయలేము. అసలు రిసెషన్ వస్తుందా రాదా, గ్రోత్ ఉంటుందా ఆర్థికంగా ఉండదా, ఈ ఒక అనిశ్చిత పరిస్థితి ఇంటర్నేషనల్గా ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఐటీ రంగంలో కూడా ఆ అనిశ్చిత పరిస్థితి ఉంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు ఈ నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్టులు ఉంటాయో ఉండవా, ఉద్యోగం ఉంటుందా ఉండదా, ఎంతగా ఉంది ఎక్కడంటే జాబ్ ఉంటుందా ఉండదా అనే అభద్రతాభావం ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో ఉంది. ఒక 2 సంవత్సరాలు ఉన్న భూమి ప్రస్తుతం ఐటీ రంగంలో లేదు. ఏమవుతుంది, ఒకవేళ ఇంటర్నేషనల్గా రిసెషన్ వస్తే ఏమవుతుంది? ఇప్పుడు ముఖ్యంగా ఇండియాలో ఉన్న యువత ఈ అభద్రతని ధైర్యంగా మార్చుకుని కొంతమంది బంధుమిత్రులతో కలిసి ఒక చిన్న సంస్థలు స్థాపించుకుని 2009లో ఐడియాస్ టు ఐటీ సంస్థ ఒక చిన్నగా స్టార్ట్ అయింది. ఇప్పటికీ అనేక స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి అలాంటివి. ఆల్రెడీ ఒక ఐటీ రంగంలో భారతీయులు తమ యొక్క ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు, ఒక గుర్తింపును పొందగలిగారు. అయితే
ఈ అభద్రతతోటి లోన్ అయ్యి ఉండే బదులు కొంచెం టాలెంట్ ఉన్న వ్యక్తులైన కొంతమంది ఆ బంధుమిత్రుల యొక్క సహకారం తీసుకొని ఒక చిన్న సంస్థను స్థాపించి ఆ ఫ్యామిలీ భావంతో ఇప్పుడు ఏ విధంగా అయితే ఐడియాస్ టు ఐటీ సంస్థ ఒక ఫ్యామిలీ భావంతో గ్రో అవ్వడానికి ప్రయత్నం చేస్తుందో, షేర్లు ఇవ్వడమే కాదు, ఆ కంపెనీ ఏముంటుందంటే 4 ఏళ్ళలో మేము ఇంకా 3 రెట్లు పెరుగుతూ ఉంటుంది. మేము ఇలా పంచిపెట్టడం సంస్థలో షేర్లు ఇచ్చేయడం వల్ల మేమేమో నష్టపోవడం ఉంటుంది ఆ కంపెనీ. అంచేత ఈ అభద్రతాభావంతో ఉన్న యూత్ అయినా ముఖ్యంగా చిన్న చిన్న కంపెనీలు స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్టులు తెచ్చుకుంటూ, ఇప్పటికీ అనేక కంపెనీలు ఉన్నాయి అలాగ చిన్న చిన్న స్థాయిలో పనిచేసేవి. కానీ చిన్న చిన్న స్థాయి కాదు, మాస్టర్కి ఏం చెప్తారు అంటే గ్రో అవ్వాలంటే కొన్ని 100 మందితోటి సంస్థ నడపాలి అంటారు. లక్షల మంది అవసరం లేదు. ఆయన 1 మ్యాన్ ఆర్మీ ఉండదని, ఆర్మీ తన యొక్క ప్రత్యేకతని చూపించాలంటే ప్రాచుర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తనకు అంటూ ఒక ప్రత్యేకత నిలబెట్టుకోవాలంటే 20 మంది 30 మందితో అది సాధ్యం కాదు. కనీసం కొన్ని 100 మంది ఉండాల్సింది. ఐడియాస్ టు ఐటీ కంపెనీలోకి ఒక 700-800 మినిమం స్ట్రెంత్ కూడా ఉండాల్సి ఉంది. లక్షలు అక్కర్లేదు, బట్ 100 మాత్రం అవసరం. చేత ఒక కొన్ని 100 మందితో పనిచేసే ఒక సంస్థగా ఆ ఫ్యామిలీ సిస్టమ్తో కనుక డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తే కాల ప్రభావం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు అనేవి సక్సెస్ అవుతాయి. అంచేత ఈ ఐడియాస్ టు ఐటీ సంస్థలాగానే మన దేశంలో మిగతా చిన్న తరహా మధ్య తరహా సంస్థలు కూడా ఈ ఫ్యామిలీ ఆర్థిక విధానాలను ప్రపంచానికి అందజేసి వసుదైక కుటుంబకం గురువుల యొక్క లక్ష్యం ఏంటంటే, భగవంతుడి యొక్క లక్ష్యం ఏంటంటే, ఆ శ్రీకృష్ణుడి యొక్క లక్ష్యం ఏంటంటే ప్రపంచం అంతా కూడా మానవ అంతా కూడా ఒకే కుటుంబంగా జీవించాలి. ఈ ఫ్యామిలీ తరహా ఉండే ఆర్థిక విధానాలని మన ఈ చిన్న తరహా మధ్య తరహా కంపెనీలు ప్రపంచానికి అందజేసి వసుదైక కుటుంబంగా ఏర్పడడంలో కీలక పాత్ర వహించాలి అని కోరుకుందాం. జై గురుదేవ్.